నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కొత్త భవనం నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ నిర్మాణ పనులను తన పట్టా భూమిలో చేపట్టినందుకు బాధిత మహిళా కృపారాణి బహిరంగంగా నిరసన వ్యక్తం చేసింది. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయమై తాను తహసీల్దార్, ఎంపీడీఓ, కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేశానని, కానీ గ్రామ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా పనులను ప్రారంభించారని ఆరోపించారు. పట్టాదారు కృపారాణి నిర్మాణ పనులకు సంబంధించి తాను అధికారుల ఎటువంటి సమాచారం పొందలేనని, నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందు కనీసం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అవసరమైతే కోర్టు వరకు వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సర్వేయర్ సత్యనారాయణ, ఆర్ఐ, గఫర్లు మరొకసారి విచారణ జరిపి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నామని తెలిపారు. వాడుకుంటారు, ఇప్పుడు అది కూడా వాడతారు, రేపు అది కూడా వాడతారు. అరే అన్న, ఇవన్నీ కాదు. నా సర్వే నెంబర్ ప్రకారం, నా పట్టా పాస్బుక్ ప్రకారం, నా భర్త చనిపోక ముందు నాకు ఇచ్చే నక్ష ప్రకారం నా 2 ఎకరాలు 20 గుంటలు నాకు చూపించి అరే అన్న, నేను ఎక్కడ దాకా వేసుకుంటా, నేను మొత్తం తీసేస్తా. అయితే దాటి వస్తారా? అసలు నేను తీసేస్తాను. ఇప్పుడు ఆ పెన్షన్ అరే మేము వేయలేదు, మేము లేము. అప్పుడు మా పొలం కౌలు చేసే వాళ్ళు వేశారు. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మేము డబ్బులు పంపించాం, వాళ్ళు వేశారు. మా సమక్షం లేదు అక్కడ. ఇవన్నీ నాకు అనవసరం. అసలు నేను ఖర్చు కూడా బీకేస్తాను, మొత్తం బీకేస్తా. అంటే మీరు 2017లో కూడా గొడవ జరిగితే అప్పుడు మన సర్వేయర్ గారికి పెట్టుకొని సర్వే చేయించాం. హద్దురాతి బాతుకున్నాం. తెల్లారేటప్పటికి హద్దు మాయం పీకేశారు. అమ్మా, వాడు ఎన్ని పీకేసినా అది నా సర్వే నెంబరే కదా, మళ్ళీ సర్వే చేయించినా మళ్ళీ వాళ్ళు మనకే చూపిస్తారు అని కాము ఊరుకున్నారు. ఆ రోజు మీరు ఊరుకున్నారు ఎందుకు అన్నందుకు నేను జవాబులు చెప్తున్నా. ఈయన 10 సార్లు చెప్పా, అన్న ఇది నీ స్థలం కాదు, తీసే అంటే అసలు నీదే కాదు అన్నాడు. అంటే నేనన్నా, మరి అన్న నాది కాదంటున్నావు కదా, మరి నీదేదో పేపరో, కాగితమో, పాస్బుక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, చూయిస్తే నేను వెళ్ళిపోతాను. ఎందుకు లోన్లీ నాదని నేనంటాము, మీదని మీరు అంటాము అన్న. మాకు పేపర్ లేదు, మాకు పట్టా పాస్బుక్ లేదు. రైల్వే ట్రాక్ మేము తీసుకుంటున్నాం అంటున్నారండి. ఆ రైల్వే ట్రాక్ నా పొలంలోకి వెళ్ళే స్థలం. రేపొద్దున్న నేను మందులు తీసుకెళ్ళాలి, ఏదో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ భవనం కట్టడానికి మీకు అవతల స్థలం లేకపోతే గవర్నమెంట్ స్థలం, మీరు నా ట్రాక్ ఉపయోగించుకోవచ్చు, నా పొలం కూడా ఉపయోగించుకోవచ్చు. అవతల మీకు 15 గుంటల స్థలం ఉండగా మీరు నాకు సంబంధించిన రైల్వే ట్రాకే మీరు ఉపయోగించుకోవాలా? అయినా నేను ఇంత మండలాధికారి, మన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, పోలీస్ స్టేషన్లో ఇంతమందికి అప్లికేషన్లు ఇవ్వంగా నాకు న్యాయం జరిగించకుండా నిన్ను శిక్షిస్తాము అంటున్నారండి. ప్రభుత్వ పనులకు అడ్డం వస్తున్నావు అంటున్నారండి. నేను ఏ విధంగా, ఏ సెక్షన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం నన్ను శిక్షిస్తారండి? నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశానో నన్ను వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పాలి. నాకు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి పోను. ఈ స్థలంలో మాత్రం ఇది కట్టడానికి వీల్లేదు. మీరు అవతల స్థలం ఉంది, తీసుకోండి. అది కూడా నన్ను 7 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడండి. అది కూడా న్యాయం జరిగించి, నా భర్త 5 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం పుణ్యమా అంట కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడండి. నేను ఇప్పుడు ఒంటరిదాన్ని, వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ నేను వీళ్ళతో పోట్లాడలేను. నా భర్త నాకు ఏ నక్ష ఇచ్చిపోయాడో ఆ నక్ష ప్రకారం సర్వే చేసి నా హద్దురాళ్ళు నాకేసి మీరు ఏమైనా కట్టుకోండి. మీరు అధికారులుగా మీరు ఏ శిక్షించినా నేను శిక్షకు సిద్ధంగా తల వంచున్నానండి.